ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్తాను సార్. అధికారుల పేర్లు మీరు మాజీ మంత్రి ఒకరు వీళ్ళ అధికారులు వెనకాల నేను చెప్పాను మాజీ అధికారులు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు వాళ్ళు. నేను ఎలా చూపించాను నాకు తెలియదు సార్. ఒక్క నిమిషం సోదరా, సైలెంట్ ప్లీజ్. సార్ సరే, ఇప్పుడు ఇది సందర్భం కాకపోయినా సరే మీరు జర్నలిస్ట్గా నేను సినిమా వాడిని కాబట్టి నన్ను సినిమా క్వశ్చన్ సరే ఓకే నేను ఆన్సర్ చేస్తాను. దానికి లక్ష్మీ ఎన్టీఆర్ అనేది లక్ష్మీ పార్వతి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సినిమా. దాంట్లో రామారావు గారి పాత్ర ఏంటనేది చెప్తాడు అనుకుంటా, నాకు తెలియదు. బేసిక్గా ఆ సాంగ్ విన్నాక నాకు అనిపించింది ఏంటంటే, వెన్నుపోటుకి వెన్నుదన్నుకి తేడా తెలియని ఒక మనిషి ఒక సినిమా తీస్తున్నాడు అనిపించింది. వెన్నుపోటుకి వెన్నుదన్నుకి నాకు అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. నేను ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఆ రోజున మొన్న ఆయన ఒక నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అని కూడా ఆయన చెప్పాడు. ఆయన వ్యక్తిగత విషయం, ఆయన ఎవరు ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఇక్కడ నాకు రామారావు గారి విషయంలో, నాకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో నాకు అనిపించింది ఏంటంటే రాముడు వాలిని బాణం చెట్టుచాటు నుంచి వేసినప్పుడు దాని వెనకాల ఉన్న పరమార్థం వేరే. ఎందుకంటే సుగ్రీవుడి భార్యని చెరపట్టి రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకొని తమ్ముడిని రాజ్య బహిష్కరణ చేశాడు. సో అప్పుడు అది రాముడు ఇది అన్యాయం, అక్రమం, ధర్మం కాదని చెప్పి ధర్మానికి అనుకూలంగా నిలబడ్డాడు రాముడు ఆ రోజు. నాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కూడా నాకు అదే అనిపించింది. ఒక్క నిమిషం, నాకు తెలిసిన మీరు నన్ను క్వశ్చన్ వేశారు, కంప్లీట్ చేయని ఇట్లా. నన్ను కంప్లీట్ చేయని ఇట్లా. నా అభిప్రాయం అని చెప్పా. నా అభిప్రాయాన్ని మీరు నమ్మమని నేను చెప్పట్లా, వినమని నేను చెప్పట్లా. ఆయన క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా. అది కూడా ఎందుకంటే ఆ రోజు నన్ను తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితికి, ఆ రోజున లక్ష్మీ పార్వతి గారు ఈ పార్టీని ఆవిడ కబ్జా చేయాలనుకుంటున్నారనిపించి యావత్ పార్టీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీని సేవ్ చేయడానికి, రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి వాస్తవంగా ఇదే వైస్రాయ్ దగ్గర నేను ఒక విట్నెస్. కొత్తగా అప్పుడే హైదరాబాద్ వెళ్ళా బతుకు తెరుగు. ఆ రోజున అదే చైతన్య రథం మీద చెప్పులు విసిరేసిన మనిషి కూడా లక్ష్మీ పార్వతి గారికి సంబంధించిన మనిషి. ఆ రోజు ఆ బస్సు మీద నుంచి పరిటాల రవి గారు దూకారు. ఆ తర్వాత ఆ మనిషిని చూసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు ఆయన. నేను ప్రత్యక్ష సాక్షిని. సో కాబట్టి అది వెన్నుపోటు కాదు, వెన్నుదన్ను. పార్టీకి వెన్నుదన్నుగా యావత్ పార్టీ ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఒక్క నిమిషం, నా వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు. అప్పుడు ఎంతో మీరు ఆలోచించండి. సార్ పూర్ణ గారు సార్, ఆ రోజున యావత్ పార్టీ కలిసి తీసుకున్న ఆ నిర్ణయం వల్లనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒక పార్టీగా ఆవిర్భవించింది. ఆ రోజున కనుక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాజ్పేయి గారు రెండోసారి ప్రధానమంత్రిగా అయ్యేవాడు కాదు, భారతీయ జనతా పార్టీ నిలబడేది కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ రోజున భారతీయ జనతా పార్టీ లేదు. ఒకసారి అధికారం వచ్చింది కాబట్టే ఆ పార్టీ నిలదొక్కుకోగలిగింది. సో కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అనే మాటని కాదు అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ప్రజలు. ప్రజల తీర్పు కన్నా వీళ్ళందరూ మాట్లాడేది వెన్నుపోటు అని మాట్లాడే వాళ్ళ తీర్పు పెద్ద ఇష్యూ కాదు. జనం దాన్ని పట్టించుకోరని నా అభిప్రాయం చెప్పాను. ఇది మీకు నచ్చలేదనుకోండి, వదిలేయండి. నేను మిమ్మల్ని అంగీకరించమని అడగట్లా. మరి
ఆ సంఘటన వెనకాల కేసీఆర్ గారు ఉందని చెప్పేసి మన స్వయం మీరు ఒప్పుకున్నారండి, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. కాదండి ఈరోజు కాదు ఆ ఇన్సిడెంట్ సార్ వెనక మన ఖచ్చితంగా ఆయన ఉందని చెప్పి ఆయన మాట్లాడారు. చెప్పండి. కాదు ఒక్క నిమిషం, నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నానని చెప్తే మీరు దాన్ని నమ్మండి అని నేను చెప్పట్లా. ఒక్క నిమిషం ఆయనకు సమాధానం చెప్తాను. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, కేసీఆర్ గారు ఆ రోజున ఆయనకు వెనుదనుగా ఉన్నాయి, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వెనుదనుగా నిలబడ్డాయి. ఇవన్నీ కూడా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి. మీకు నచ్చలేదు అనుకోండి, కింద కామెంట్ కొట్టండి. నేను చేయగలిగింది ఏం లేదు. నేనేమి దాన్ని 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 యాక్సెప్ట్ చేయట్లేదు, వ్యతిరేకించట్లేదు. నా దృష్టిలో, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, నా దృష్టిలో ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అనేది ఉండేది కాదు, ఖచ్చితంగా. లక్ష్మీపార్వతి అంటాను నేను. ఎస్, అది వాళ్ళ కుటుంబ విషయం. బేసిక్గా చెప్పాలంటే వాళ్ళ మామగారు ఆయన మధ్య జరిగిన విషయం. సార్ ఇంకేమైనా ఉన్నాయా సార్? నేను అసలు సార్ నేను దాని గురించి మాట్లాడలేదండి. మీ గురించి నేను మాట్లాడలేదు. దట్స్ ఇట్. నేను మాట్లాడలేదండి. మీరు చెప్పేవాటికి నేను సమాధానం చెప్పను. మీరు రిలేటెడ్ క్వశ్చన్లు అడగట్లా. చెప్పండి సార్. శివాజీ గారు, ఈ సినిమా ఏదైతే లక్ష్మీ సెంటియార్ తీస్తున్నారో అది కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కుట్రలో భాగంగా అనుకోవచ్చా? అంటే నేను మీ ఒక మామూలుగా ఒక వ్యూవర్గా ఆలోచిస్తే, ఒక ఓటర్గా లక్ష్మీ పార్వతి గారి జీవితంలోని చీకటి రోజుల్లో రామారావు గారి పాత్ర ఏంటి అని నేను అనుకుంటాను. అంతే తప్పితే ఆవిడ ఏదో ప్రభావం, ఆవిడ గురించి ఏం తీస్తాడు? ఎన్టీ రామారావు గారు అంటే ఆయన చరిత్ర, ఒక తెలుగు జాతి పౌరుషం, దానికి ఒక కంటెంట్ ఉంది, కథ ఉంది. ఇక్కడ ఏముంది? ఏమి తీసుకోవచ్చు, ఆయన ఇష్టం. ఆయన ఏం కథ చెప్తాడో చూద్దాం, అంతే. మనం ఆయన నేనైతే వ్యతిరేకించట్లేదు, నువ్వు తీయొద్దు, నువ్వు ఎవడరాని. నా అభిప్రాయం నేను చెప్పాను, వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ నా అభిప్రాయం నేను చెప్పాను, అంతే. ఏదండి కలిసి నాకు చెప్తాను. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా చేస్తా, డౌటే లేదు. అది మీరు క్వశ్చన్ ముఖ్యమంత్రి గారు. మీరు అడిగే క్వశ్చన్ అడుగుతున్నాను సార్. నేను ఆయన్ని మీరు అడిగే క్వశ్చన్లు అడుగుతున్నాను. నేను ఇక్కడ నా అభిప్రాయం చెప్పట్లా, నేను మీలాగానే అడుగుతున్నా. ఎందుకు చేయట్లేదు సార్ వీళ్ళు? మీరు ఓకే అన్న తర్వాత కూడా ఎందుకు చేయట్లేదు సార్ అని అడుగుతున్నా. యాక్షన్ తీసుకోమని అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఆయన కాదు, ఆయన మొన్న ఏం చెప్పా అంటే, నాకు ఈ సమస్య ఇమీడియట్గా పరిష్కారం అవ్వాలి అని చెప్పాడు 3 రోజుల క్రితం. ఇది జరిగి 3 రోజులు. మళ్ళీ నేను మొత్తం రికార్డ్ అంతా కలెక్ట్ చేసుకుని రికార్డ్ అంతా తీసుకొని వెళ్తున్నాను ఆయన దగ్గరికి. మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతా. అంటే ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినా కూడా వినరా మీరు అని నేను అడుగుతా. గ్రౌండ్ లెవెల్కి వస్తే అధికారులదే కదండి పాత్ర. నాకు తెలిసిన విషయం అదండి. నాకు ఏది గ్రౌండ్ లెవెల్లో ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు పనిచేయాలి. వాళ్ళ మీద మంత్రులు ఉంటారు, వాళ్ళ మీద మంత్రులకి అనుగుణంగా చీఫ్ సెక్రటరీలు ఉంటారు, కమిషనర్లు ఉంటారు, సిఎస్ ఉంటాడు, ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసిన అంశాన్ని నేను అనుకుంటున్నాను, మేము చేసేస్తాం సార్ అని పూర్తి స్థాయి రికార్డు పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం అదేనండి. నేను కలిసిన తర్వాత నా దగ్గర ఉన్న రికార్డు మొత్తం ఇస్తాను. ఇది సార్ 1908, 1889లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రజలకి ఇస్తూ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. దాని తర్వాత ఆర్ఎస్ఆర్ 1908. 24 లక్షల ఎకరాలు ఉందండి. లేకపోతే నేను పిచ్చోండి వచ్చి కూర్చొని ఏదో ఒకరికి ఎవరికో భజన చేయడానికి. నేను లక్షలాది ఎకరాలు ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా. ఏమండి బాబు, ఇది ఎవరికి, ఏ పార్టీకి ఉపయోగపడేది? ఇది ఏ వ్యక్తికి ఉపయోగం చేయడానికి వచ్చాను నేను? జస్ట్ ఇది ఖచ్చితంగా ఇది రైతులకు సంబంధించింది. ఈ రైతులకు సంబంధించిన అంశం. మాకు తెలుసు ఆ బాధలేంటో, ఎంత తపన పడేవాళ్ళో తెలుసు. నాకు మా నాన్న ఎంత తపన పడేవాడు తెలుసు. థ్యాంక్ యూ సార్. కాదు
చాలా మంది పనిచేస్తున్నారు, ఒక ముగ్గురు అధికారులు మాత్రం ఒప్పుకోవట్లేదు అవి చేయడానికి. అంటే సార్ ఫైనల్గా శివాజీ గారు అంటే ముఖ్యమంత్రి స్థాయి లాంటి హోదా పెద్ద వ్యక్తి అధికారులు ఎందుకు మీరు ఏం కావాలి సోదరా, నీకేం ఆన్సర్ కావాలి చెప్తే చెప్తా, నేను అదే చెప్తా, నువ్వేం చెప్పమంటే అదే చెప్తా. నేను చెప్పింది, నేను ముఖ్యమంత్రి గారిని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నిమిషం నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఏమని, అయ్యా ఈ భూములు ఉన్నాయి, ఇంతమంది రైతులు ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయండి నేను అడుగుతున్నా. మీరు అడిగే క్వశ్చన్లే నేను అడుగుతున్నా. ఇందులో నేను ఏ పాత్ర తీసుకోవట్లేదు. ఏది ప్రభుత్వానికో ప్రతిపక్షానికో తీసుకోవట్లా. నేను ఒక బాధ్యత గల పౌరుడిగా తీసుకున్నాను, నేను అంతే, వేరే ఏం లేదు. ఇందులో ఎవరికి సపోర్ట్ చేసి, ఇప్పుడు ఇందులో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేది ఏమని చెప్పండి, మరి ఇంకేంటి? అంటే అధికారులు చేస్తున్నారు మంత్రులు మీరు ఎండ్ తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికే పెడుతున్నారు కదా. మీ క్వశ్చన్లో ఎండ్ అంతా కూడా అదే కదా. అంటే ప్రభుత్వం చేతకందా అని అన్నారు. కాదు, ప్రభుత్వం చేయగలదు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కానీ అధికారులు కొంతమంది మొండికేస్తున్నారు. వాళ్ళ సంగతి తెలుస్తానని చెప్తున్నా, అంతే సార్. శివాజీ గారు ఒక డైలాగ్ ఆర్కే కంటే మీకు సినిమాలే మంచి